హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు విడుదల 2 మూవీ చూసొచ్చాను. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా విడుదలైంది. తెలుగులో కూడా ఉంది. ఇది విడుదల 1కి సీక్వెల్ అన్నమాట. ఇంతకుముందు విడుదల వచ్చింది కదా, ఇది విడుదల 2 అన్నమాట. దీంట్లో విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ వీళ్ళు యాక్ట్ చేశారు. దీనికి డైరెక్టర్ విక్టరీ మారెన్ అన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మనకు పార్ట్ 1లో ఎండింగ్లో హీరోని పట్టుకుంటారన్నమాట. ఈ పార్ట్ 2లో వచ్చేసి హీరోని పట్టుకున్న తర్వాత హీరో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారన్నమాట. అసలు హీరో ఎందుకు ఇలా మారాడు, ఇలా ఎందుకు ఇంతమందిని చంపారు, తర్వాత చివరికి పోలీసులు హీరోని ఏం చేశారు, ఎన్కౌంటర్ చేశారా లేదా, చివరికి ఏం నిర్ణయం తీసుకున్నారు పోలీసులు, అసలు విజయ్ సేతుపతి ఎందుకు ఇలా మారాడు, మంజు వారియర్కి ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి పర్లేదు, బాగానే ఉంది. పార్ట్ 1 కన్నా కొంచెం తక్కువ. పార్ట్ 1 దీనికన్నా ఇంకా బాగుంటుంది. ప్లస్ పార్ట్ 1లో మనకు సూరి చాలాసేపు ఎక్కువ కనపడతాడు. ఈ పార్ట్ 2లో సూరి క్యారెక్టర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, అంటే తక్కువసేపు ఉంటుంది. అంటే ఎందుకంటే మనకి విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ చూపించడం జరుగుతుంది, అందువల్ల సూరి క్యారెక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఉన్నంతవరకు సూరి మాత్రం యాక్టింగ్ బాగా చేశాడు. అలాగే విజయ్ సేతుపతి కూడా తన ఫ్లాష్ బ్యాక్లో కానీ యాక్టింగ్ వన్ మ్యాన్ షోలాగా బాగా చేశాడు. అలాగే మంజు వారియర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ అంతా బాగుంది. కాకపోతే కొంచెం స్టోరీ సాగదీసినట్టు ఉంటుంది, అంటే ఏందబ్బా ఎంతసేపు సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని సీన్లు అయితే ఈ సీన్లు ఎందుకు వచ్చినాయి అనిపిస్తుంది. లాస్ట్ 40 మినిట్స్ అయితే మూవీ చాలా బాగుంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. విలన్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశాడు. అయితే కొన్నిటికి మనకి ఇంకా ఆన్సర్లు చెప్పకుండా ఎండ్ చేసేస్తారన్నమాట. కొన్నిటికి ఏంది ఈ పర్సన్ని ఏం చెయ్యలేదేంది, అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది కొన్ని చూపించరు. నాకు తెలిసి ఎడిటింగ్లో ఏమన్నా మిస్టేక్ అయి ఉంటుంది. కొన్నిటికైతే ఆన్సర్లు దొరకవు మనకు. ఓవరాల్గా ఈ మూవీ అయితే వన్ టైం వాచబుల్. విడుదల అంత లేదు, పర్లేదు, ఒక యావరేజ్ అన్నమాట. నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తాను. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. అలాగే మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి. విడుదల టూ చూడాలంటే పక్కా చూడాలి. ఎందుకంటే విడుదల చూస్తేనే మీకు విడుదల 2 అర్థమవుతుంది. ఎందుకంటే అందులో కొన్ని సీన్లకి మనకి ఇందులో ఆన్సర్లు దొరుకుతాయి అన్నమాట. కాబట్టి కంటిన్యూటీ మిస్ అవుతుంది. అందుకని విడుదల చూడండి, ఆ తర్వాత విడుదల 2 చూడండి. ఎవరైనా చూడకపోతే ఇది అమెజాన్ ప్రైమ్లోనే ఎందులోనూ స్ట్రీమింగ్ అవుతుంది, గుర్తులేదు. చూసి అప్పుడు 2 చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.